దేవాలయంలో ఇందుకు ప్రేమించి తండ్రి ఇదిగో ఆయన స్థాయిలో చేరి నిస్పృతించుకోవడానికి విడవబడి వందనాలు తెలుసుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఆశీర్వదించండి ప్రభావ, దీవించండి ప్రభావ, ఏ అవసరం ప్రభావ ఇప్పుడు మీరు దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నిలబడుతున్నాను ప్రభావ, ఈ చెరువులో అందుకోవచ్చున్నాను ప్రభావ. ఇదిగో ఇప్పుడు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ప్రభావ ఇప్పుడు ద్వారా మీరే దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడండి ప్రభావ, వారిని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రియరక్షకులను ప్రభుత్వాలను యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన ధన్యులు. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువానికి స్తోత్రాలు. మేమంతా నిన్ను పూజించడానికి ఆరాధించడానికి వచ్చాము, ఆరాధించాము. ఇప్పుడు నీ మాటలు వినబోతున్నాము. నీవు మాట్లాడు దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవా. నీ దాసుల నుండి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. ఈ స్థలం చుట్టూ మీ దూతలను కావలిగా ఉంచండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథమును గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ పేరు ఎలా వచ్చిందో నేను ఇంతకు ముందే మీకు తెలియజేశాను. ఈ ప్రకటన గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరో ఆయన గురించి మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు శకం 95వ సంవత్సరమున రోమా చక్రవర్తి డొమిషియన్ క్రైస్తవులను హింసించారు. ఆ హింసించిన కాలంలో యోహాను దేవుని వాక్యమును ప్రకటించినందున, యేసు క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చినందున రోమా నగరమునకు కొనిపోబడ్డాడు. ఆ రోమా నగరంలో సరసలా కావుచున్న నూనె కారులో వేయబడి అద్భుతముగా ఏ అపాయం పొందక క్షేమముగా వెలుగులోకి వచ్చాడు. ఆ తరువాత పద్మసు అనే ద్వీపానికి పంపబడ్డాడు. ప్రకటన 1:9 ఆ విషయం మనం చూస్తాం. పద్మసు ద్వీపము నుండి ప్రభువు ఏవైతే చూపించాడో అది, ఏవైతే చెప్పాడో అది గ్రంథముగా రాశాడు. ఆ గ్రంథమే ప్రకటన గ్రంథము. దేవునికి స్తోత్రాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19, 20 వచనాల్లో ఇలా చూస్తాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, కలుగకు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. కనుక పద్మసు అనే లంకలో దేవుడు ఏవైతే చూపించాడో, ఏవైతే చెప్పాడో అది గ్రంథంగా రాయమన్నాడు. ఆ ప్రకారం దేవుడు చెప్పినట్లుగా యోహాను ఈ ప్రకటన గ్రంథమును రాశాడు. అయితే యోహాను పద్మ
అపోస్తలులు ఉన్నాడు కదండి, మరి ఈ గ్రంథం మనకు ఎలా వచ్చింది అని మీరు అడిగితే దానికి జవాబిదే. క్రీస్తు శకం 96 సంవత్సరంలో నెర్వా అను చక్రవర్తి వలన విడిపింపబడ్డాడు యోహాను. దేవునికి స్తోత్రం చెప్పండి. డొమిషియన్ ఏమో పద్మసు ద్వీపానికి యోహాను పంపేశాడు, నెర్వా అనే చక్రవర్తి ఏమో తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు మనకు వదిలేస్తే ఒక ఆయన తోసేస్తాడు, ఒక ఆయన రామంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. డొమిషియన్ యోహాను పద్మసు ద్వీపానికి బందీగా పరవాసిగా చెరగా పంపితే ఆ తర్వాత క్రీస్తు శకం 96 సంవత్సరంలో రోమా ప్రభుత్వానికి చక్రవర్తిగా వచ్చిన నెర్వా అని ఆ యొక్క యోహాను తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి నాయన యోహాను, నువ్వు బతికినంత కాలం ఎఫెసులో ఉండు అని ఆ ఎఫెసు అనే పట్టణంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథమును ఎప్పుడు రాశారు అని ఆలోచన చదువుదాం. ప్రకటన 2:7 చెవి గలవాడు ఆత్మ సంకములతో చెప్పుచున్న మాట వినుగాక. అంటే ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉంటే ఎవరు వినాలి? ఆత్మ సంకములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు. మనకి చెవులు ఉన్నాయి లేదా? ఉన్నాయి. కానీ మనం వినాలక్కర్లేదా? మనం చదవాలక్కర్లేదా? అంటే ఈ ప్రకటన గ్రంథం మనకు కూడా కాదా? మనకు. దేవుడికి స్తోత్రం. కేవలం 7 సంఘాలకే కాదు, అందరి వరకు రాయబడిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. ఇటువంటి మాటలు ఈ దేవుని గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. 2వ అధ్యాయం 11వ వచనం, 17వ వచనం, 29వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, 13వ వచనం, 22వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఇవేం చెప్తాయంటే ఈ గ్రంథము అందరి కొరకు రాయబడిన గ్రంథం కనుక మీరంతా వినాలి. వింటున్నారా? వింటున్న వాళ్ళందరికీ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని చూడటం నేను అనుకోకండి, మీరే నన్ను చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకోసమే గుడి త్వరలో పెంచాలనుకుంటున్నాను. అప్పుడు అందరూ నా ముందు ఉంటారు, నేను నా పక్కన తిరగవలసిన పని ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అందరూ ఈ వాక్యం ప్రకటన గ్రంథం వినాలి, చదవాలి, గైకొనాలి, ధన్యులు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథాన్ని ముఖ్యంగా 3 భాగాలు చేశారు. ఎన్ని భాగాలు? మనుషులు దీనిని 3 భాగాలుగా చేయలేదు, దేవుడే చేశాడు. దేవుడు చేశాడని మనకు ఎలా తెలుస్తుంది? చూడండి వాక్యంలో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. కాగా అంటే ఇందులో మొదటి భాగం ఏంటి? చూచినవి. తర్వాత ఉన్న వాటిని. 2వ భాగం ఉన్నవి. 3వ భాగం వీటి వెంట కలుగబోవున్నవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహానుతో దేవుడు చెప్తున్నాడు, ఉన్నవి, చూచినవి, ఉన్నవి, వీటి వెంట. చూచినవి ఏమిటి? 1వ అధ్యాయంలో యేసు ప్రభువు యొక్క దర్శనాన్ని చూచాడు. కనుక 1వ అధ్యాయము చూచినవి మొదటి భాగం. ఉన్నవి, ఉన్నాయప్పటికి ఏమిటవి? 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘములు ఉన్నవి. ఆ ఉన్న సంఘములను గురించి వ్రాయి. 2వ భాగం ఉన్నవి. 3వ భాగం వీటి
వెంట కలుగబోవునవి. సంఘములు వర్తమానం అయిన తర్వాత ఈ లోకంలో ఇక ముందు జరగబోయే 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఉన్నవి జరగబోవున్నవి భవిష్యత్తు. కనుక నీవు సూచినవి భూతకాలం ఉన్నవి వర్తమాన కాలం, వీటి వెంట కలుగబోవున్నవి భవిష్యత్ కాలం. 3 కాలాల గురించి ఈ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం. నీవు చూచిని రాయి, ఉన్నవి రాయి, వీటి వెంట కలుగబోవున్నవి రాయి అంటంలో ఈ గ్రంథాన్ని దేవుడే 3 భాగములుగా విభజించినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ మొదటి అధ్యాయంలో ముఖ్య అంశం యేసుక్రీస్తు మహిమ గల ప్రత్యక్షత. మొదటి అధ్యాయం 18-19 వచనాలు. ఈ అధ్యాయంలో క్రీస్తు గురించి ఏమి రాయబడిందంటే, మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనలను విడిపించినవాడు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మొదటి అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ మొదటి అధ్యాయంలో యేసు ప్రభువారు మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనల్ని విడిపించిన వాడుగా కనబడుతున్నాడు. ఈ మొదటి అధ్యాయాన్ని 2 భాగాలుగా చేయొచ్చు. మొదటిది 8 వచనాలు, మొదటి 8 వచనాలు తొలి వరకు, రెండవ భాగం 9వ వచనం నుండి 20వ వచనం వరకు యేసు క్రీస్తు ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ఈ మొదటి అధ్యాయంలో ఆసియాలోని 7 సంఘములను గురించి, దేవుని అత్యున్నత లక్షణాలను గురించి, క్రీస్తు యేసు మహిమ ప్రత్యక్షతను గురించి ఉన్నది. దేవునికి స్తోత్రం. మొదటి అధ్యాయం చదువుకుంటే మొట్టమొదట ఆయన 7 సంఘాల గురించి చూస్తాం. రెండవది యేసు ప్రభు యొక్క పేరు అక్కడ, ఆ పేరు ఆయన లక్షణాన్ని తెలియజేస్తున్నాయి. మూడవది యేసు ప్రభువు పద్మసు దీపంలో యోహాను గారికి ఎలా ప్రత్యక్షమయ్యాడో ఆ విషయాలు అక్కడ రాయబడున్నాయి. ప్రకటన 1:1 చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. వినండి, యేసుక్రీస్తు వారు తన దాసులకు కనుపరచాలి, చూపించాలి. ఏవైతే చూపించాలో, ఏవైతే తెలియచేయాలో వాటిని తండ్రి అయిన దేవుడు మొదట యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షపరిచాడు, చూపించాడు, తెలియజేశాడు. తర్వాత ఈ సంగతులు త్వరలో సంపాదింపనైనవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథం ముఖ్యంగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును చూపించిన విషయాలు ఉన్న గ్రంథం. యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? తన దూత ద్వారా వీటిని దాసులకు తెలియచేయాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ దేవుని దాసుల కొరకు. దేవునికి స్తోత్రం. యేసయ్య తండ్రి దగ్గర తెలుసుకున్నాడు, యేసయ్య ద్వారా ఆయన దాసులు తెలుసుకోవాలి. ఈ గ్రంథాన్ని తెలుసుకోవాలంటే మనం ఎలా మారిపోవాలి? ఇప్పుడు ఆయన దాసులుగా మారిపోవాలి. ఆయన దాసులు అయిపోతే ఈ గ్రంథాన్ని ఆయన దాసులకు దేవుడు తెలియజేస్తాడు, యేసయ్య తెలియజేస్తాడు. మరి మీరెవరో ఆయన దాసులా, లేకపోతే మీరు పనికి ఏమనుకోకూడదా?
నేను ఆయన దాసుడే, నా పేరే దేవదాసు. దేవునికి స్తోత్రం. దేవదాసు అంటే త్రాగుబోతు అని అర్థం. జగమే మాయ కాదని మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదాసు అంటే దేవుని దాసుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుకున్నంత మాత్రాన దేవదాసుడు అయిపోతారా? దేవుని దాసులు అవుతారా? దేవుని దాసునికి ఉండవలసిన లక్షణములు ఏమిటి? లేక ఎవరు దేవుని దాసుడు? దాసుడు అనే మాటను గ్రీకు భాషలో డ్యూలాస్ అంటారు. ఏమంటారండి? డ్యూలాస్. గ్రీకు నేర్చుకోకపోయినా ఈ మాట సారా అంటే పోయితే ఉంది. దేవునికి స్తోత్రం. ఏమిటండి? డ్యూలాస్. డ్యూలాస్. హెబ్రీలో ఎబెడ్ అంటారు. డ్యూలాస్ అన్నా ఎబెడ్ అన్నా దాసుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ రెండింటికి బానిస అని అర్థం. దాసుడు అంటే అర్థం ఏంటన్నమాట? బానిస. బానిస. బానిస అన్నవాడికి పని చేయడానికి టైం ఉండదు. ఉంటుందా? ఉదయం 8 గంటలకు వచ్చి వచనం 22వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఎవరు దేవుని దాసులు? ఎవరు క్రీస్తు దాసులు? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైన వారే దేవుని దాసులు, క్రీస్తు దాసులు. బాకి వింటున్న ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ ప్రకటన గ్రంథం దేవుడు నీకు అర్థమయ్యేటట్టు నేర్పించాలంటే మీరు నేను మొట్టమొదటిగా ఆయనకు దాసులను కావాలి. దేవుని స్తోత్రం. తండ్రి దేవుడు యేసు
గ్రంథాన్ని తెలియజేశాడు. ఎందుకు? యేసు క్రీస్తు వారు తన దాసులకు తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. కనుక మనకు యేసు క్రీస్తు దాసులం అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తారు, మనకు నేర్పిస్తారు. మనం యేసు క్రీస్తు దాసులం కావాలంటే, సర్వెంట్స్ కావాలంటే, బానిసలు కావాలంటే పాపం నుండి విమోచించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం చేస్తూ నేను క్రీస్తు దాసుడు అంటే ఆయన క్రీస్తు దాసుడు. ఈనాడు కొత్త కొత్త బోధలు బయలుదేరుతున్నాయి. ఏమిటా బోధలు? యేసయ్య తన రక్తంతో మనం కడిగేశాడు, నీతిమంతులుగా చేసేసాడు. ఇక మనం పాపులను కాదు, మనం రక్షించబడిన వారము. కనుక ప్రతిరోజు ప్రార్థనలో ప్రభా అనకూడదు. ఓరు బాబు, నీవు రక్తంతో కడిగేశాడు, నీతిమంతులు చేసేసాడు, ఇంకా బాగుంటావేరా అంటాడంట యేసు ప్రభు. కానీ బైబిల్లో ఏమని రాయబడిందంటే, నువ్వు యేసు రక్తంలో కడగబడినా, పాపంలోకి విడిచిపెట్టినా నీవు మరలా పాపములకు దాసుడవు కాకూడదు. దాసుడు అంటే యజమాని చెప్పినట్టు చేయువాడు. పాపమే యజమాని అయితే పాపము చెప్పినట్లు మీరు చేస్తారు. దేవుడే మీకు యజమానుడు అయితే, నీతికి మీరు దాసులు అయితే మంచి చెప్పినట్లుగా మీరు చేస్తారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు దాసుడు అనబడిన వాడు పాపములకు దాసుడుగా ఉండకూడదు. కయీను తప్పు చేశాడు. దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. కయీను, నువ్వు మంచి క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? పాపం చేశావు, పాపం నీ మీద పెత్తనం చేస్తుంది. ప్రియులారా, పాపం మనల్ని పరిపాలించకూడదు, పాపం మనం నేలకూడదు. తప్పు చేస్తా ఉంటే మనం పాపానికి దాసులం, మంచి చేస్తా ఉంటే నీతికి దాసులం. నీతికి దాసులే దేవునికి దాసులు, క్రీస్తుకు దాసులు. ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది వస్తారండి? కొంతమంది తెలుసు నాకు. ఎలా తెలుసు అంటే, వారి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టడం వల్ల, వారింటికి నన్ను రమ్మని ప్రార్థన చేయించుకోవడం వల్ల వారు నాకు పరిచయం అవుతారు. కొంతమంది వస్తారు, వెళ్ళిపోతారు. వారు నేను ఇంతవరకు మాట్లాడుకోలేదు. ఎలా పరిచయం అవుతుంది? ఇంతమందిలో ఎవరు బాప్తిసం తీసుకున్నారో, ఇంకా ఎవరు బాప్తిసం తీసుకోలేదో అందరి గురించి నాకు తెలియదు. నా దగ్గర బాప్తిసం తీసుకున్న వారు ఆ ముఖ పరిచయం ఉంటారు కనుక మీరు బాప్తిసం పొందారు అని నేను అనుకుంటాను. మరి తెలియని వారు వస్తున్నారు, వెళుతున్నారు. మీరు బాప్తిసం పొందారో లేదో నాకు తెలియదు. నాకు తెలియవలసిన పని కూడా లేదు. మీరు ప్రభువును నమ్ముకొని పాపాలను నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే మీరు క్రీస్తు దాసులు. దేవుని స్తోత్రం. పాపం నుండి విమోచించబడ్డారు. పాపం నుండి విమోచించువాడు యేసు క్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఎవరిని? అన్నయ్యను యోసేపును అమ్మేశారు. ఆ ఇష్మాయేలీయులు ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి యోసేపును పొతీఫరుకు అమ్మేశారు. పొతీఫరు డబ్బు ఇచ్చుకుని కొనుక్కున్నాడు. ఇప్పుడు కొనుక్కున్న ఆయనకి యోసేపు దాసుడు, బానిస. ఆ ఇంట్లో ఆ యొక్క పొతీఫరు ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. కారణం, డబ్బిచ్చి ఆ యోసేపును ఆ యొక్క వ్యాపారస్తుల నుంచి విడిపించుకున్నాడు. కనుక విడిపింపబడిన వాడు విడిపించిన వారికి దాసుడు. మిమ్మల్ని నన్ను పాపము నుండి, సాతాను నుండి యేసయ్య శిలువలో రక్తం చెల్లించి మనల్ని విడిపించాడు, మనల్ని కొన్నాడు. అమూల్యమైన రక్తం ద్వారా మీరు విమోచింపబడి ఉన్నారు. బంగారం వల్ల కాదు, వెండి వల్ల కాదు, గొర్రె పిల్ల వంటి ప్రశస్త రక్తం వలన, అమూల్యమైన రక్తం వలన యేసయ్య మనల్ని కొన్నాడు. దేవుని స్తోత్రం. మనల్ని విడిపించాడు. ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే విడిపించారో నేను ఆయనకు దాసుడని. దేవునికి స్తోత్రం.
నా కొరకు ధర చెల్లించాడు ఆయన. కలువరి శిలువలో చేతుల్లో మేకులు పట్టబడి, కాళ్ళలో మేకులు పట్టబడి, తల మీద కిరీటం ధరించి కడవరి బొట్టు వరకు తన రక్తమును చిందించింది ఆయన కొరకు కాదు, నన్ను విడిపించాలని, మిమ్మల్ని విడిపించాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని నమ్ముకున్నాను, పాపాలు ఒప్పుకున్నాను, నీవే నా రక్షకుడు అన్నాను. ఇక పాపం చేయని చెప్పాను, నీటిలో బాప్తిసం తీసుకున్నాను. ఆ రోజు నుండి నేను ఆయనకు దాసుడైపోయాను. దేవునికి స్తోత్రం. ఆయన సేవకుడనయ్యాను, ఆయన నా యజమాని. దేవునికి స్తోత్రం చెప్తాను. మరి ప్రభువు నమ్మారా, పాపాలు ఒప్పుకున్నారా, బాప్తిసం తీసుకున్నారా? లేనట్లయితే మీరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మీరు నీతికి దాసులు కాదు, మీరు దేవునికి దాసులు కాదు. దేవుని దాసులుగా ఉండుట మంచిది. తన దాసులకు ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు తెలియజేస్తాడు. రెండవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచగా దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మేము స్వతంత్రులు, మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాం అని అనుకోవద్దు. మీరు దేవుని దాసులు కనుక మీ ఇష్ట ప్రకారం చేయక మీ యజమాని చెప్పినట్లు చేయాలి. కనుక మీ యజమానుడైన దేవునికి, యేసయ్యకు లోబడి ఉండుడి. ఇప్పుడు నేను చెప్పాలి, క్రీస్తు దాసుడనగా దేవుని మీద తిరగబడేవాడా, దేవునికి లోబడేవాడా? మనం క్రీస్తు దాసులుగా ఉండాలంటే, దేవుని దాసులుగా ఉండాలంటే దేవునికి మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడుట అంటే ఆయన మాట విని ఆయన చెప్పినట్లు చేయుట. చాలా మంది వస్తున్నారు, ప్రతి వారు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీరు వెళ్ళిపోతున్నావా? దేవుడు చెప్పినట్లు చేస్తున్నావా? మనం పరీక్ష చేసుకుందాం. వీరు వెళ్ళిపోయిన వాడు దాసుడు కాదు, యజమాను చెప్పిన మాటలు విని దాని ప్రకారం చేయువాడే దాసుడు. దేవునికి లోబడాలి, దేవుని మీద తిరగబడకూడదు. నేను వాక్యం చెప్పానంటే నా కోసమే చెప్పారు అని నా మీద కోపం తెచ్చుకోకూడదు. నేను ఎందుకు చెప్తాను? దేవుడు నాలో ఉండి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను చేసే తప్పును నాకు ఎత్తి చూపించాడు, అది చెయ్యొద్దని చెప్పాడు, అది మానేస్తాను. నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడతాను, ఇక నుండి బుద్ధిగా బతుకుతాను అని అలా చేయడమే లోబడుట. దేవునికి స్తోత్రం. ఆ మానవులు నీళ్లతో నింపుడి అన్నాడు యేసయ్య. వాడు ఏం చేశాడు? నింపారు, లోబడ్డారు. అందుకే వారు దాసులు. వారు పెట్టుకొని బంధువులు కాదు, ఆ పెళ్లిలో పనిచేయడానికి ఏర్పాటు చేయబడిన దాసులు, పరిచారకులు, సేవకులు. వారు యేసయ్య మాట విన్నారు. మీరు నేను దేవుని సేవకులు అయితే, దాసులు అయితే మనం ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి.
దాసులారు మేము సేవకులు కాదు అనుకోకండి, మీరు సేవకులే, సేవకులే. మీకు నాకు మనందరికీ యజమాని ఎవరు చెప్పండి? దేవుడు యేసయ్య. ఆయన మాట వినండి, ఆయన చెప్పినట్టు చేయండి. ప్రకటన గ్రంథంలోని సత్యాలని ప్రభు మీకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎవరు దాసుడు? నమ్మకముగా పనిచేయువాడే దాసుడు. మనకు తెలుసు, ఒక ఆయనకి 5 తలాంతులు, ఒక ఆయనకి 2 తలాంతులు, ఒక ఆయనకి 1 తలాంతు ఇచ్చి పరిచయమని పెడితే 5 తలాంతులతో పనిచేసి మరొక 5 సంపాదించాడు. 5 సంపాదించినట్టు యజమానికి తెలియదు. అప్పుడు ఏం చెయ్యాలి? 3 దాచుకుని నువ్వు ఇచ్చిన 5తో 2 సంపాదించాను, 5 2 7 ఇగో అని ఇవ్వాలి. అతను సంపాదించుకోవాలంటే. కానీ నమ్మకమైన దాసుడు కనుక అయ్యా ఈ 5 సంపాదించాడు, 10 తీసుకోండి నమ్మకంగా పట్టుకొచ్చి చేశాడు. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. మనకు అప్పగింపబడిన పనిలో నమ్మకంగా ఉంటే, కమిషన్ కోరకుండా ఉంటే దేవుడు తప్పకుండా మనను ఆశీర్వదిస్తాడు. కమిషన్ అనేది వాడు ప్రేమించి నాకింత వ్యాపారం అప్పగించావు కనుక ఇదిగో బహుమానంగా ఇంత ఇస్తున్నారని ఇస్తే పర్వాలేదు. కానీ మనకు వచ్చిన దాంట్లో సగం ఇస్తే అది చాలా ప్రమాదకరం. సంపాదించింది మనకు ఉండదు, మనకు నిలవదు. యథార్థంగా సంపాదించింది మనకు ఉంటుంది. మన కష్టాలు తొలగిపోతాయి. మనం ఎవరిని మోసం చేయకూడదు. వారు మనం నమ్మి మనకు ఆ పని అప్పగించారు. ఆ పనిలో నమ్మకంగా ఉంటే వారు ప్రేమిస్తారు, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నమ్మకత్వం. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటమిస్తాను. దేవుని స్తోత్రం. ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరులారా, దేవునికి నిజమైన దాసులుగా మనం ఉండాలంటే మనలో నమ్మకత్వం ఉండాలి, యథార్థత ఉండాలి, మోసాలు విడిచిపెట్టాలి, మాయ మాటలు మానాలి, సత్యమే చెప్పాలి. ఎక్కడికైనా దేవుడిని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అతడు నమ్మకంగా పనిచేశాడు కనుక అతన్ని అంటాడు, ఈ యజమాని సంతోషంలో పాల్గొంటే నా దగ్గర కూర్చొని భోజనం అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త చివరి ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం నుండి ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలెను. క్రీస్తు దాసునికి, ప్రభువు దాసునికి, దేవుని దాసునికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. తప్పు చేస్తారు ఎవరైనా సరే, కోపంతో శిక్షించొద్దు అంటున్నాడు దేవుడు. సాత్వికంతో, ప్రేమతో,
వారికి బుద్ధి చెప్పి వారిని శిక్షించి మంచి మార్గంలోనికి నడిపించేవాడే ప్రభు యొక్క దాసుడు. వారితో జగడమాడకూడదు. ప్రభు దాసుడు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. జగడమాడని వాడు ప్రభు యొక్క దాసుడు. సాధువుగా ఉండేవాడు ప్రభు యొక్క దాసుడు. యేసయ్య ముక్కు మీద ఉందేస్తే ఆయన తుడుచుకుంటాడు. ఆయన తండ్రి అయిన దేవునికి దాసుడుగా ఉంది. తండ్రి చెప్పిన పని ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. సాధువుగా ఉండాలి, అంతేగాని వాడు కొంచెం వస్తే మనం